పక్కన ఉన్న వాళ్ళకైతే పిచ్చెక్కి పోతుంది తెలుసా. అరే ఇట్లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా రొమాంటిక్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. బాగుంది గురు, చూడొచ్చు ఒకసారి చూడొచ్చు అంతేనా? అంటే ఎన్టీఆర్ గారి కట్అవుట్స్ చాలా బాగున్నాయి అంటే కదా సినిమాలో, ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ కట్అవుట్స్ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ ఎట్లా ఉంది? సముద్రం ఫైటింగ్ బాగుంది, సముద్రం ఫైటింగ్ చాలా బాగుంది. లాస్ట్ టోటల్ ఓవరాల్ మూవీ మాత్రం సూపర్, చాలా సూపర్, ఎక్సలెంట్. అంటే డైరెక్షన్ ఏదైతే సముద్రంలో కానీ ఎన్టీఆర్ కట్అవుట్స్ మీరు ఏదైతే అన్నారో యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగున్నాయి ఫైటింగ్స్ అవన్నీ కూడా. అంటే చాలా మంది పెద్ద తారాగణం ముందు వాళ్ళకి అంతగా స్కోప్ పడలేదు ఫస్ట్ పార్ట్ లో అంటున్నారు. అలా అనుకుంటారు కానీ ఇందులో పెండింగ్ పెడితేనే కదా 2 చూసేది. సెకండ్ పార్ట్ లో ఉంటుంది. సెకండ్ పార్ట్ లో. సో ఫస్ట్ పార్ట్ మీకు బాగా నచ్చిందా? ఎక్సలెంట్ ఉంది. ఓకే, థాంక్స్. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న? అంటే మీరు డిసప్పాయింట్ చేసిన ఏంటి ఏమో ఎక్స్పెక్ట్ చేశారు మీరు సినిమాలో? డిసప్పాయింట్ ఏం లేదు, పర్లేదు, చూడొచ్చు, బాగుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఎలా ఉంది? 2 పాత్రలు ఎలా బాగుంది. 2 రోజులు ఏది బాగుందన్న? ఇప్పుడు ఎంకదే బాగుందండి. జానీ ఫస్ట్ టైం కదా, జానీ షూట్ అయింది. షూట్ అయింది. సూపర్ హిట్ సినిమా. ఎట్లా యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగా నచ్చింది అన్న. అంటే చాలా మంది కొంచెం నెగిటివ్ చేస్తున్నారు మూవీ. లేదు, చాలా బాగుంది సినిమా, చాలా సార్లు చూడొచ్చు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎట్లా ఉందన్న? సూపర్ హిట్ అన్న. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అన్న అంటే చాలా బాగుంది. ట్రైలర్స్ వచ్చినప్పుడు కానీ ట్రేలర్స్ వచ్చినప్పుడు కానీ మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. లేదు ఆచార్య లేదు, ఏమి లేదు అన్న, బాగానే చేసాడు, చాలా బాగా. సాయిఫ్ అలీ ఖాన్ గారు కూడా అందరు బాగానే చేశారు, అందరు బాగా చేశారు. ట్విస్ట్ ఎట్లా ఉన్నాయి? క్లైమాక్స్ ఎట్లా ఉంది? ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ట్విస్ట్ అన్న. నీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అన్న ఉచ్చకోత ఒక్కొక్కటి వేరే ఉంటుంది. 2 రోల్స్ చేశాడు కదా, ఏది బాగా అసలు షూట్ అయింది అనుకుంటారు? అన్న 2 రోల్స్ కూడా చాలా బాగా చేశాడు. జాన్వి ఎలా ఉంది? జాహ్నవి గారు బాగా చేశారు. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవాలి సినిమాలో? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్స్ అండి. సినిమా చూడండి, పక్కా 100 days పక్కా. ఆయనకు ఆల్రెడీ నట విశ్వరూపుడు అని ఆల్రెడీ టైటిల్ ఉంది. చాలా మంచిగా చేసిండు. ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్ చేసిండు. ఎందుకంటే రాజమౌళి తర్వాత రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిండు. అంటే హిట్ అన్న, అదే బ్లాక్ బస్టర్ హిట్ కాదు, హిట్. అండ్ 3 hours పెట్టినా కానీ మనకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫైట్ సీన్స్ కానీ, ఫియర్ సాంగ్, అసలు మొత్తంగా డైలాగ్స్ కానీ లేదంటే యాక్షన్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా అనిపించింది? మొత్తం ఫైట్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్. సైఫ్ అలీ ఖాన్ది మనకి ఇందులో ఏం కనబడదు. అండ్ శ్రీకాంత్ అండ్ జాన్వీ కపూర్ 1 man షో. ఎన్టీఆర్ మీదనే నడిచిపోతుంది సినిమా మొత్తము. చాలా మంచిగా ఉంది సినిమా మాత్రము. ఎవరికైనా బోర్ కొడుతుంది ఒక సముద్రం మీద ఇప్పుడు స్టోరీ మొత్తం. ఎందుకంటే వాళ్ళు సముద్రవాదులు, వాళ్ళు వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఆ ఆయుధాన్ని తప్పుకు ఉపయోగిస్తే వాళ్ళని వాళ్ళు ఆ ఆయుధంతోనే చంపుకుంటాడు ఎన్టీఆర్. ఆయుధ పూజ సాంగ్ ఎట్లా ఉంది? ఆయుధ పూజ సాంగ్ ప్రమోట్ మస్తు చేశారు కానీ యావరేజ్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే అంత బ్లాక్ బస్టర్ ఏం కాదు, చాలా మంచిగా. జాన్వీ కపూర్ చుట్టమల్లే సాంగ్ ఒకటే కనిపిస్తుంది. సినిమాలో ఆమె లేనిది డిసప్పాయింట్ ఎట్లయితాం. ఆమె కనిపించేది 5 to 10 minutes అంతే. ఎందుకంటే ఎక్కువ కనిపించేది ఉండే, ఆమె ఎక్కువ కనిపించదు. అండ్ శ్రీకాంత్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ ఇంకా జగపతి బాబు వచ్చినాక ఇంకా ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలి. ఆయనది ఏం పని అది పెట్టింది. ఎందుకంటే వాళ్ళ కొడుకే చంపుతాడు కత్తి పెట్టి. అది ఎందుకు అనేది బాహుబలి క్లైమాక్స్ పెట్టింది.